చూసావా? చూశాను. వాడు నా మీద పెట్టుకున్న ప్రేమ మూర్ఖత్వం అని చెప్పాలో, పిచ్చితనం అని చెప్పాలో, లేక అది నిజమైన ప్రేమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేయ్ వెళ్ళండి రా, నేను నా పవిత్రత పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు? అదేం కుదరదు. మీ ప్రేమ మాటలు మేము వినాల్సిందే. అయ్యో. పవిత్ర, సూర్య పిలుస్తున్నాడు. పవిత్ర, చూడు, సూర్య పిలుస్తున్నాడు. కలిసి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఫోన్ చేస్తున్నాడు. రాస్కల్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు పూజ? ఎవరు టెన్షన్ అవుతుంది? నన్ను టెన్షన్ పెడుతుంది నువ్వు. రేయ్ సూర్యాన్ని చదివించాలనుకున్నది నువ్వు. పవిత్ర అని పేరు క్రియేట్ చేసింది నువ్వు. నేను నీకిచ్చిన గిఫ్ట్ అతనికి ఇచ్చి నన్ను తప్పుగా అర్థం చేసుకునేలా చేసింది నువ్వు. అన్నీ నువ్వు చేసేసి నన్ను టెన్షన్ అవ్వద్దంటే ఏంటి అర్థం అరుణ్? పూజ ప్లీజ్ కొంచెం కూల్గా మాట్లాడు. మంచో చెడో తెలీదు, మనం ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడేం చేద్దాం? నువ్వు నేను కలిసి ఉండటం మనకు మాత్రమే ఇష్టం, కానీ అందరూ నువ్వు అతనితో కలిసి ఉంటేనే మంచిదంటున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పింది కాదు పూజ, పెద్దలు చెప్పిందే చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన వాడి కంటే నిన్ను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నేను బాగుండాలి, వాడికి ఒక మంచి జీవితాన్ని అందించాలి. ఇంకా నీ గురించి నువ్వు ఆలోచించవా? నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? నేను ప్రేమించాను పూజ, స్టిల్ ఐ లవ్ యూ. మరి ఇంకేంటి? నీ మెళ్ళలో తాళి కట్టమని నువ్వు అడిగితే అది సూర్య సమాధి మీద నేను కట్టాలి. ఎవరూ చనిపోకుండా, ఎవరి మనసు నొప్పించకుండా ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకుని తీరాలి. సూర్య, అరుణ్ తొందరపడకురా. నన్ను వదిలి ఒక్క నిమిషమైనా ఉండగలవా? చెప్పురా, నీ వల్ల అవుతుందా? కొంచెం కష్టమే. ఒక 10 రోజులు మనసు కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత అదే అలవాటు అవుతుంది. కానీ సూర్య అలా కాదు పూజ, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు. ఎలా చూసినా నువ్వు అతన్ని చేసుకోవడమే కరెక్ట్. సరే, పూజ నన్ను వదిలి ఒక్కరోజు ఉండగలిగినా నేను ఉండగలనురా. పాపరా అరుణ్ గాడు. తప్పు చేశారా, అయ్యో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ఇక నుంచి నువ్వు పాత సూర్యలా ఉండను అని ప్రూవ్ చేయరా. చేస్తాను రా, ప్రూవ్ చేస్తాను. అంటే నా కళ్ళతో చూసింది అబద్ధమా? కాదమ్మా. దాని ఫోటో చూస్తున్నావు కదా, అది అబద్ధమా? కాదమ్మా. కాదంటే ఏమిటి అర్థం? చెప్తానమ్మా.